అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. నాకు నిజాయితీగా ఉండడం అంటే ఇష్టం అండి. దానివల్ల నేను నిజాయితీనే నమ్ముకొని ఉన్నాను. ఒకవేళ మీకు నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు ఇష్టమైనట్లయితే మీరు ఒక లైక్ చేయండి. మీకు వీలైతే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అది నాకు మరింత సంతోషకరంగా, మరింత నిజాయితీగా, మరింత బలంగా నిజాయితీగా ఉండేలాగా నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందండి. నేను ఎవరికైతే నేను అమ్ముతూ ఉంటాము, కొంటూ ఈ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాను కాబట్టి రియల్ ఎస్టేట్లో నా ఉద్దేశం ఏంటంటే కస్టమర్కి చాలా విషయాలు తెలియదు. అటువంటప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకపోయినట్లయితే నేను దానికి పరిష్కారంగా ఏం చేస్తానంటే నా ఆధార్ కార్డు కొనే వాళ్ళకి అమ్మిన వాళ్ళకి కూడా ఇస్తానండి. ఇచ్చి ఫ్యూచర్లో మీకు లీగల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నేను ఏదైనా ఒక తప్పుడు ప్రాపర్టీ మీకు అమ్మాను అని కనుక మీరు అనుకున్నట్లయితే నా మీద మీరు కేసు వేసుకోండి అని చెప్పి నా ఆధార్ కార్డు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా నా కమిషన్ 2% ఉంటుందండి. అది నేనేం తగ్గించుకోను, ఎందుకంటే ఇందులో ఎటువంటి మోసం లేదు. అటువంటిప్పుడు నా 2% నాకు ఇవ్వడానికి కస్టమర్లకు కూడా అభ్యంతరం ఉండదు. వాళ్ళు పూర్తిగా డీల్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది నా పద్ధతి ఏంటో. కొంతమంది ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల కొనేవాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారండి. రేపు ఏదైనా అందులో ఫ్రాడ్ తేలితే ఏజెంట్ని మీద కేసు వేసే అవకాశం ఉంటుంది. అలాగే నేను అడ్వాన్స్ అడిగాను అనుకోండి, అడ్వాన్స్ నిమిత్తం ఒక చెక్ ఇస్తానండి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యేటప్పుడు నాకు ఇవ్వాల్సిన కమిషన్ ఇచ్చేసి ఆ చెక్ తిరిగి నాకు ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల అడ్వాన్స్ ఇచ్చినందుకు వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేది నా ఉద్దేశం అండి. అదేవిధంగా నేను ఏదైనా ల్యాండ్స్ కానీ ఏ ప్రాపర్టీ అమ్మినా కూడా చాలా జెన్యూన్గా, నిజాయితీగా ఉంటానండి. అది నన్ను 5 లక్షల మంది నా వీడియోలు చూసేలా చేసింది 3 సంవత్సరంలో. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది తిలక్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. దీనికి 3 దారులు అండి, అంటే 3 రోడ్లు. ఒకటి సౌత్ 30 అడుగులు, నార్త్ 24 అడుగులు, వెస్ట్ 24 అడుగులతో ఉందండి. దీని కొలతలు వచ్చేసి 33x52, అంటే 190 గజాలు వస్తుందండి. ఇది గజం వచ్చేసి 80,000 రూపాయలు చెప్తున్నారు. అది మీరు కూర్చొని డైరెక్ట్ ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా నా కమిషన్ వచ్చేసి ఇది 1 crore అబోవ్ డీల్ కాబట్టి 1% మాత్రమే ఉన్నది. నేను ఏదైనా నిజాయితీగా ఫ్రాంక్గా ఉంటాను. ఎప్పుడైనా సరే మనం స్థలాలు కొనేటప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం మున్సిపల్ లైసెన్స్డ్ సర్వేర్తో డాక్యుమెంట్లో ఉన్న స్థలం ఉందా లేదా అనేది మనం చెక్ చేయించుకొని ఒక సర్టిఫికేట్ తీసుకోవాలండి ఆయన దగ్గర నుంచి. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనకి సైట్ కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి, అంతా ఉంది కాబట్టి, కొలతలన్నీ తెలిసిపోతాయి కాబట్టి, ఇక రేటు విషయంలో మనం చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకొని మనకు ఉన్నటువంటి బడ్జెట్ బట్టి మనం వీళ్ళతో మాట్లాడుకొని, అమ్మేవారితో మాట్లాడుకొని, ఇద్దరూ నష్టపోకుండా ఒక మంచి రేట్కి ఫిక్స్ చేసుకొని ఆ మంచి రేట్ నుంచి నాకు పర్సంటేజ్ నేను తీసుకుంటానండి. ఇక ఇలాంటి సైట్లు, మంచి సైట్లు మనకు వచ్చినప్పుడు వదులుకోకూడదండి. సిటీలో స్థలాలు అనేవి దొరకడం చాలా కష్టం. అందులోనూ మనకి తిలక్ రోడ్ లాంటి చోట్ల మనకి ఇంకా చాలా కష్టం. మరి ఇది సౌత్ అయితే 30 అడుగుల రోడ్ కాబట్టి మనం 33 అడుగులు వస్తుందండి. అది మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది 190 గజాల్లో. వీళ్ళు గజం వచ్చేసి ఓనర్ గారు 80,000 చెప్తున్నారు. మరి మనం వారితో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకొని రేట్ ఫైనల్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి జస్ట్ లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే దాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయచ్చండి. మీకు వీలైనంత స్పీడ్గా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో